అందుబాటులో ఉన్న కూరగాయలతో వెంకటేశ్వర స్వామి చేయాలని అనుకున్నాం. బహుశా యూట్యూబ్‌లో కూరగాయలతో వెంకటేశ్వర స్వామిని చేయడం ఇదే తొలి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పాలికాస్ క్రియేటివ్ స్టూడియో. కూరగాయల వెంకటేశ్వర స్వామి. క్యారెట్ సమానంగా ఉన్న 2 క్యారెట్స్ తీసుకొని దానిని వీడియోలో చూపిన విధంగా కట్ చేద్దాం. ఇది వెంకటేశ్వర స్వామికి పంచిగా ఉంటుందన్నమాట. క్యారెట్ నునుపుగా ఉండడం కోసం చాకుతో లేదా పీలర్తో పైపార తొలగిద్దాం. పంచిపై మడతలు ఉంటాయి కాబట్టి అందుకోసం ఈ విధంగా కట్ చేయాలి. ఇప్పుడు 2 క్యారెట్లను దగ్గర చేసి పిన్తో అతికించాలి. సొరకాయ చివర కట్ చేయాలి. ఇది వెంకటేశ్వర స్వామికి పీఠంగా ఉంటుంది. క్యాప్సికం కట్ చేసి ఈ విధంగా పంచికి అతికించాలి. వంకాయని చివర కట్ చేయాలి. దీనిని పంచిలా చేసిన క్యారెట్కి అతికించాలి. బలంగా అతుక్కోవడం కోసం టూత్ పిక్స్ని యూజ్ చేయాలి. సన్నగా పొడవున్న 2 వంకాయలు తీసుకుని వీడియోలో చూపిన విధంగా కట్ చేద్దాం. ఇవి వెంకటేశ్వర స్వామికి చేతులు అన్నమాట. ఇంకొక వంకాయ తీసుకొని చివర కట్ చేయాలి. ఈ కట్ చేసిన వంకాయ ముక్కని తలలా భావించి కట్ చేసిన క్యారెట్ని కిరీటంగా అతికిద్దాం. వీటిని పిన్ సహాయంతో అతికిద్దాం. బెండకాయని తీసుకుని 2 పెద్ద సైజు ముక్కలుగాను 2 చిన్న సైజు ముక్కలుగాను కట్ చేసుకోవాలి. వీటిని వీడియోలో చూపిన విధంగా పిన్ సహాయంతో అతికిద్దాం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తల భాగం తయారయ్యింది. వీటిని మకర కుండలాలు అంటారు. ఇప్పుడు 2 భాగాలను అతికిద్దాం. పీఠంపై విగ్రహం బలంగా నిలబడటం కోసం టూత్ పిక్స్ ఉపయోగిద్దాం. క్యాబేజీని ఉపయోగించి వెంకటేశ్వర స్వామికి క్లాత్ లాగా యూజ్ చేద్దాం. ఆయన పంచకి మరియు ఆయన భుజాలకి క్యాబేజీతో చేసిన క్లాత్ వాడదాం. వంకాయను చిన్న ముక్కలుగా కట్ చేసి కాల్ షేప్ వచ్చేలా కట్ చేద్దాం. ఇవి వెంకటేశ్వర స్వామి పాదాలు అన్నమాట. సొరకాయ ముక్కను కోసి ఒక ముక్కతో స్వామివారి వరదహస్తాన్ని తయారు చేయాలి. ఇది భక్తుల కోరిక తీర్చే ముద్ర. ఇది భక్తులకు నమ్మకాన్ని ఇస్తుంది. ఇంకో వంకాయ ముక్కను కట్ చేసి వెంకటేశ్వర స్వామివారి మరో హస్తం తయారు చేయాలి. దీన్ని కటిహస్తం అంటారు. ఇది స్వామివారి శక్తికి మరియు స్థిరత్వానికి ప్రతీక. మునగకాయలు. ఇక స్వామివారి ప్రభవలి. ఈ ప్రభవలి స్వామివారి యొక్క అందాన్ని తేజస్సును మరింత ఎక్కువ చేస్తుంది. ఇది విగ్రహం చుట్టూరు ఉండే ప్రకాశవంతమైన ఆకారం. ఇందుకోసం మనం మునగకాళ్ళను సమాన భాగాలుగా కట్ చేసి క్యారెట్ను మునగకాళ్ళు నిలబెట్టడానికి బేస్ లాగా వాడదాం. ఈ బేస్ లాగా వాడే క్యారెట్ లావుగా ఉంటే ఎక్కువ బరువును ఆపుతుంది. సొరకాయ పైభాగాన్ని యువకారంలో కట్ చేసి డిజైన్ లాగా పూలు, క్యారెట్లు, అడ్డంగా కోసిన బెండకాయలను వాడుకోవచ్చు. దీనిని మునగకాళ్ళ పైభాగాన పిన్ సాయంతో జాగ్రత్తగా అతికించాలి. క్యారెట్ మరియు క్యాప్సికంలను చిన్న చిన్న ముక్కలుగా చేసి స్వామివారి పూలమాలగాను తులసిమాలగాను ఉపయోగించుకుందాం. వీటన్నిటిని సూదిదారం సహాయంతో అందమైన పూలదండలుగా తయారు చేసుకుందాం. ఇలా తయారు చేసుకున్న దండలతో ప్రభావాలను అందంగా అలంకరిద్దాం. చిన్న క్యాబేజీ ముక్కను తీసుకుని వెంకటేశ్వర స్వామి వారి నామంగా తీర్చిదిద్దుదాం.
ఈ నామానికి ఎర్రని తిలకం దిద్దుదాం. పెయింట్స్ ను ఉపయోగించి స్వామివారి కళ్ళు, ముక్కు, పెదవులు గీద్దాం. స్వామివారి గడ్డం కింద కర్పూరం లాగా వైట్ పెయింట్ వేద్దాం. స్వామివారి గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా శంకు చక్రాల గురించి ప్రస్తావన ఖచ్చితంగా ఉండాలి. వీటిని క్యారెట్ తో చేద్దాం. శంకు ఇది సృష్టికి ప్రతీక. శంకుని ఊదినప్పుడు వచ్చే శబ్దం చుట్టుపక్కల ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. ఇక చక్రం ధర్మాన్ని రక్షించడానికి, శాంతిని నెలకొల్పడానికి చక్రం కీలక పాత్ర వహిస్తుంది. వీటిని స్వామివారికి 2 సన్న వంకాయల సహాయంతో అతికిద్దాం. అవి ఆయనకు ఉండే మరో 2 చేతులు అన్నమాట. చివరగా స్వామివారిని ప్రభవలి దగ్గరికి తీసుకువచ్చి పూలతో అందంగా అలంకరించుకుందాం. చూసారా స్వామివారు ఎంత అందంగా ఉన్నారో? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.